ఒకప్పుడు చమేలీపూర్ అనే గ్రామంలో మోహన్, సరిత అనే ఇద్దరు గొర్రెల కాపర్లు ఉండేవారు. పెళ్ళై 5 ఏళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. సంతానం లేకపోవడంతో అందరి మాటలు భరిస్తూ జీవిస్తున్నారు. ఒకరోజు సరిత, ఓ సరిత, అరే సరిత, త్వరగా రా, ఆలస్యమవుతోంది. వస్తున్నాను వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఇంతసేపు ఏం చేస్తున్నావు? సరిత, భోజనం డబ్బా సిద్ధం చేస్తున్నాను. మోహన్, సరే పద వెళ్ళిపోదాం. సమయానికి వెళ్ళకపోతే మేకలకు మంచి మేత దొరకదు, త్వరగా రా. ఆ తర్వాత ఇద్దరూ మేకలను మేపడానికి బయలుదేరారు. దారిలో వారికి వారి పొరుగింటి మహిళ విమల ఎదురైంది. అరే సరిత, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను వదిన, మీరెలా ఉన్నారు? సరిత, నువ్వు వదినతో మాట్లాడుకుంటూ ఉండు, నేను మేకల కళ్ళను ముందుకు తీసుకెళ్తాను. సరే, నేను కాసేపట్లో వస్తాను. మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను బాగానే ఉన్నాను సరిత, కానీ నువ్వెప్పటి నుంచి మేకలు మేపడం మొదలుపెట్టావు? సరిత, ఇంట్లో రోజంతా ఖాళీగా ఉండేదాన్ని, అందుకే వీరికి పనిలో సాయం చేయడానికి వస్తున్నాను. అప్పుడే పూజ అక్కడి నుంచి వెళ్తోంది. సరిత, అయ్యో నా బంగారు బిడ్డ, ఏమైంది? రా నా దగ్గరకు, నిన్ను ప్రేమగా ఎత్తుకుంటాను. పూజ, నా బిడ్డకు దూరంగా ఉండు వంద్య, నీకు పిల్లలు లేరు కదా, అయితే మేకలనే మేపుకో, నా బిడ్డను ముద్దాడాలని వచ్చిందట. విమల, పూజ నోరు మూసుకో. పూజ, ఎందుకు మూసుకోవాలి వదినా? దీనికి ఎంత ధైర్యం? నా బిడ్డ మీద తన దుష్ట దృష్టి వేయాలనుకుంటుందా? దీనికి సొంతంగా పిల్లలు లేరు కాబట్టే నా బిడ్డపై కన్నేసింది. సరిత, కాదు పూజ వదినా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పూజ, నీ నోరు మరీ ఎక్కువైంది. ఈరోజు నీ అత్తకు చెప్పి నీ సంగతి చూపించాల్సిందే. ఇప్పుడే నీ అత్త దగ్గరికి వెళ్ళి నీ ఈ పొడవాటి నాలుక గురించి చెప్పకూడదనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. పూజ, సరే సరే వెళ్తున్నాను. పూజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిత మాత్రం ఏడుస్తూనే ఉంది. విమల, ఏడవకు సరిత, ఆ దుష్టురాలి మాటలను మనసుకు తీసుకోకు. ఆమెకు బుద్ధి లేదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. సరిత, కాదు వదిన, పూజా వదిన చెప్పింది నిజమే. నేను వంజెను. భగవంతుడు నాకు కూడా ఒక బిడ్డను ప్రసాదించి ఉంటే ఇవన్నీ వినాల్సి వచ్చేది కాదు. నన్ను కూడా ఎవరైనా అమ్మ అని పిలవాలనుంది. అందుకోసం నేనేం చేయాలి? నీకు సంతానం కలిగేలా చేయగల ఒక స్త్రీ నాకు తెలుసు. కానీ దానికోసం నువ్వు ఆ రాత్రి నాతో కలిసి ఆ నల్ల శ్మశానానికి రావాలి. సరే వదిన, నాకు సంతానం కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. అర్ధరాత్రి నా వెంట నల్ల శ్మశానానికి రావాలి అని చెప్పి విమల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిత కూడా బాధతో మోహన్ దగ్గరికి వెళ్ళింది. మోహన్, అరే సరిత, ఏమైంది? మోహన్, అయ్యో సరిత, ఎందుకిలా బాధపడుతున్నావు? మన అదృష్టంలో సంతాన సుఖం ఉంటే తప్పకుండా నాకు దొరుకుతుంది. కాబట్టి ఓపికగా ఉండు, తొందరపడకు. ఎందుకంటే కొన్నిసార్లు తొందరపడేవాళ్ళు తమ జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని చవిచూస్తారు. అవన్నీ నాకు తెలియదు. నాకు మన సంతానం కావాలి, అంతే. ఇప్పుడు నేను నిన్ను ఎలా అర్థం చేసుకోమంటాను? సరే, ఇవన్నీ వదిలేయి, ముందుగా మన పని చేసుకుందాం. అలా ఇద్దరూ తమ పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అర్ధరాత్రి అయింది, చాలా రాత్రి అయింది. మోహన్ అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు. విమల వదిన నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అని అనుకుని సరిత మెల్లగా ఇంటి నుంచి బయటకొచ్చింది. వచ్చావా సరిత? నేను ఎప్పటినుంచో నీకోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నా మాట విను. ఆ నల్ల శ్మశానంలో వంశిక అనే ఒక అఘోర సాధకురాలు ఉంటుంది. ఆమెకు తంత్ర విద్యలో అపారమైన శక్తి ఉంది. తన తంత్రశక్తితో ఆమె ఏదైనా చేయగలదు. వదినా, అయితే త్వరగా వెళ్ళిపోదాం, మనోజ్ మనల్ని చూసేలోపే. సరే, ఇద్దరూ కలిసి అడవికి వెళ్ళారు. మాయా అఘోర అడవిలో పూజ చేస్తూ కూర్చుంది. సరిత రాగానే ఆమె ఇలా అంది. ఓహ్ సరిత, నీకు పిల్లలు పుట్టాలని కోరుకుని నా దగ్గరకు వచ్చావా? సరిత ఆశ్చర్యంగా చూసి, అవును, కానీ మీకెలా తెలుసు అని అడిగింది.
అప్పుడు మాయాఘోర నవ్వుతూ, అది నాకు తెలుసు, చెప్పు, నీకు ఎంతమంది పిల్లలు కావాలి అని అడిగింది. ఆ తర్వాత ఆ అఘోర్ని అడిగినప్పుడు సరిత తన కష్టాలన్నీ, తన జీవితంలో జరిగిన సంగతులన్నీ ఆమెకు చెప్పింది. అది విన్న అఘోర్ని, సరే, నీ విన్నప్పుడు నేను విన్నాను, ఇప్పుడు నువ్విక్కడి నుంచి వెళ్ళు, చాలా త్వరలోనే నీ పని పూర్తవుతుంది అంది. అది విన్న సరిత ఆనందంతో, మీకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పింది. సంతోషంగా సరిత తన ఇంటివైపు బయలుదేరింది. అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉండగా వంశిక దగ్గర కూర్చుని ఉన్న ఒక అందమైన తెల్లని కుందేలు ఆమె కంటపడింది. ఆ కుందేలును ఒక్కసారి గమనించి సరిత అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి ఉదయం మోహన్ సరితను చూసి, ఏమైంది సరిత, ఈరోజు నాతో కలిసి మేకలు మేపడానికి రావట్లేదా అని అడిగాడు. సరిత నిరుత్సాహంగా, లేదు, ఈరోజు నేను రావను, నువ్వు ఒంటరిగా వెళ్ళిపో అంది. మోహన్ తల ఊపుతూ, సరే, అయితే నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరిత, నువ్వు వెళ్ళిరా అంది. అని చెప్పి మోహన్ అడవికి బయలుదేరాడు. అదే సమయంలో అడవిలో ఒక చెట్టు వెనుక దాక్కుని వంశిక మోహన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. వంశిక, ఆ సరిత భర్త ఎప్పుడొస్తాడో ఏమో, అతను త్వరగా వస్తే అతనికి సంబంధించిన మాయా ప్రయోగం చేసి సరిత పని త్వరగా ముగించేస్తాను. అప్పుడే మోహన్ అక్కడికి వచ్చాడు. మోహన్ను చూడగానే వంశిక ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. వంశిక, అయ్యో భగవంతుడా, చాలా నొప్పిగా ఉంది, ఎవరైనా నన్ను కాపాడండి. మోహన్, అయ్యో మీకేమైంది? వంశిక, నాకు గాయమైంది. మోహన్, అవును, మీ రక్తం చాలా కారుతోంది, కానీ ఇదెలా జరిగింది? మోహన్, ఒక్క నిమిషం ఆగండి, గాయానికి కట్టుకడతాను, కనీసం రక్తస్రావమైనా ఆగుతుంది. వంశిక, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మోహన్, ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీ స్థానంలో ఎవరైనా ఉన్నా నేనిలాగే సహాయం చేసేవాణ్ణి. సరే, మీరు ఈ గ్రామానికి చెందినవారు కాదా? మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మోహన్ మంచితనం చూసిన వంశిక మనసులో ఆశ పుట్టింది. వెంటనే ఆమె తెలివిగా ఇలా చెప్పింది. వంశిక, మీరు చెప్పింది నిజమే, నేను పక్క గ్రామం నుంచి వచ్చాను, కానీ ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నన్ను మా ఊరి వాళ్ళు బయటకు పంపేశారు. అప్పటినుంచి ఊరు తిరుగుతూ జీవిస్తున్నాను. మోహన్, అయ్యో, మీకు చాలా అన్యాయం జరిగింది. సరే, ఇప్పుడు నేను మీకు ఏ సహాయం చేయగలను? వంశిక, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు చాలా నచ్చారు. మోహన్, లేదు, క్షమించండి, నాకు ఇప్పటికే పెళ్ళయింది, అందుకే మిమ్మల్ని వివాహం చేసుకోలేను. మోహన్ తిరస్కరించగానే వంశిక కోపంతో అతనిపై తన మాయా ప్రయోగించి, మోహన్, అవును వంశిక, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకింకా సంతానం కూడా లేదు, కాబట్టి ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని మోహన్ ఇంటికి వచ్చారు. సరిత, వంశిక, నువ్వు మోహన్తో కలిసి ఇక్కడ ఏం చేస్తున్నావు? మోహన్, సరిత, ఈమె నా రెండో భార్య, ఈరోజే మా పెళ్లి జరిగింది, ఇవాళ చాలా సంతోషమైన రోజు కదా వంశిక, ఇకపై ఈమె కూడా మన ఇంట్లోనే ఉంటుంది. సరిత, మోహన్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలా చేయకూడదు. వంశిక, నేను నిన్ను సంతానం కోసం సహాయం అడిగాను, కానీ నువ్వు నా భర్తనే పెళ్లి చేసుకున్నావు. సరిత, మోహన్, ఇదంతా మాయ, దయచేసి నా మాట నమ్ము. వంశిక, అవును సరిత, మొదట నేను నీకు సహాయం చేయాలని అనుకున్నాను, కానీ మోహన్ నాకు బాగా నచ్చాడు, అందుకే నా నిర్ణయం మార్చుకుని అతన్నే పెళ్లి చేసుకున్నాను. ఇక అతను ఇప్పుడు నా వశంలో ఉన్నాడు, నేనేం చెబితే అదే చేస్తాడు. సరిత, నేను మోహన్ను నీ మాయ నుండి తప్పకుండా విడిపిస్తాను. వంశిక, నీకు తోచింది చేసుకో, కానీ నన్ను నువ్వు ఏమాత్రం ఏమీ చేయలేవని మాత్రం గుర్తుంచుకో అని చెప్పి వంశిక సరితని ఇంటి బయటికి తోసేసింది. ఏడుస్తూ సరిత నది ఒడ్డుకు వెళ్ళింది. ఆమె అక్కడ కూర్చుని కన్నీళ్లు పెడుతుండగా అటుగా ఒక సాధుబాబా వచ్చాడు. సాధుబాబా,
భిక్షాం దేహి భిక్షాం దేహి. అమ్మా, శాం దేహి. అమ్మా, నువ్విక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? సరిత: నా దురదృష్టం కోసం ఏడుస్తున్నాను సాధుబాబా. దానికంటే నేనింకేం చేయగలను? సాధుబాబా: ఏమైందమ్మా, ఇలా గుండెలు పగిలేలా ఎందుకు ఏడుస్తున్నావు? సాధుబాబా అడగడంతో సరిత జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. సాధుబాబా: అంటే సంతానం కోసం నువ్వు అఘోరిని సహాయం కోరావా? సరిత: అవును సాధుబాబా, అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. దానివల్ల ఆ అఘోర్ని వంశిక నా భర్తకు రెండో భార్యగా మారిపోయింది. సాధుబాబా: నిజమే అమ్మా, కొన్నిసార్లు మనం ఓపిక కోల్పోయి తొందరపడతాం. ఆ తొందరే మన జీవితంలో పెద్ద నష్టానికి కారణమవుతుంది. సరిత: సాధుబాబా, ఇప్పుడు మీరే నాకు సహాయం చేయాలి. నన్ను, నా భర్తను ఆ అఘోర్ని వంశిక నుంచి రక్షించండి. సాధుబాబా: అమ్మా, ప్రతి అఘోరి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన జీవశక్తిని ఏదో ఒక జంతువులో దాచిపెడతాడు. కాబట్టి వంశిక కూడా తన ప్రాణాన్ని ఏదైనా జంతువులో దాచి ఉండే అవకాశం ఉంది. ఇది దాదాపు ప్రతి అఘోరి చేసే పనే. చెప్పు, ఆమె దగ్గర ఏదైనా జంతువును చూశావా? సరిత: అవును సాధుబాబా, ఆ నల్ల శ్మశానంలో వంశిక పక్కన ఒక అందమైన తెల్లని కుందేలును చూశాను. సాధుబాబా: అయితే నా అనుమానం ప్రకారం వంశిక ప్రాణం ఆ కుందేల్లోనే దాగి ఉంది. ఇప్పుడు ఎలాగైనా దాని దగ్గరికి చేరుకోవాలి. సరిత: కానీ ఎలా సాధుబాబా? వంశిక నన్ను ఇంటి నుంచి గెంటేసింది కదా. సాధుబాబా: నిన్ను ఇంటి నుంచి పంపించింది వంశికే, నీ భర్త మోహన్ కాదు. అది గుర్తుపెట్టు. కాబట్టి నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి నిజమేమిటో తెలుసుకో. ఆ కుందేల్లోనే నిజంగా వంశిక ప్రాణం ఉంటే ఇదిగో ఈ గంగా జలాన్ని తీసుకో. ఆ కుందేలుపై ఈ గంగా జలాన్ని చల్లిన వెంటనే దాన్ని నా దగ్గరకు తీసుకురా. అలా చేస్తే కొంతసేపు వంశికకి ఏమీ తెలియదు. అర్థమైందా? సరిత: అర్థమైంది సాధుబాబా. సాధుబాబా ఇచ్చిన గంగా జలాన్ని తీసుకుని సరిత మళ్ళీ తన ఇంటికి వెళ్ళింది. వంశిక: సరిత, నేను నిన్ను ఇంటి నుంచి గెంటేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరిత: ఇది నా ఇల్లు. నన్ను పంపించింది నువ్వే కానీ నా భర్త మోహన్ కాదు. కాబట్టి నేను కూడా ఇకపై ఇక్కడే ఉంటాను. వంశిక: సరే, నువ్వు నిశ్శబ్దంగా ఉంటే ఇక్కడ ఉండనిస్తాను. కానీ కాస్తైనా తెలివితేటలు చూపించాలని ప్రయత్నిస్తే నిన్ను పాతాళలోకాన్ని పంపేస్తాను అని చెప్పి వంశిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిత: నన్ను పాతాళాన్ని పంపిస్తావా? నిన్నే పాతాళంలో పాతిపెట్టకపోతే నా పేరు సరిత కాదు. ఆ తర్వాత సరిత వంశికపై రహస్యంగా నిఘా పెట్టడం ప్రారంభించింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చీకు అనే కుందేలు వంశిక దగ్గరకు వచ్చింది. వంశిక: చీకు, ఈ సరిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. చీకు: సరే వంశిక, నాకు కూడా సరిత మీద అనుమానం ఉంది. వంశిక: అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కలలో నా ప్రాణం దాగి ఉందన్న రహస్యం ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చీకు: సరే వంశిక, ఇప్పుడు నేను అడవికి వెళ్తాను. చీకు అక్కడి నుంచి అడవికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరి మాటలన్నీ సరిత దాక్కుని విన్నది. సరిత: ఓహో, ఈ దుష్ట అఘోరిని తన ప్రాణాన్ని ఈ చీకు కళ్ళలో దాచిందా? ఇప్పుడు నీ పని చెప్తాను అని సరిత నిశ్శబ్దంగా చీకు వెనక వెళ్ళింది. చీకు: సరిత, నువ్వెక్కడికెందుకు వచ్చావు? సరిత: నిన్ను పట్టుకోవడానికి వచ్చాను చీకు. వంశిక ప్రాణం నీ కళ్ళలో ఉందని నాకు తెలిసిపోయింది. చీకు: నువ్వేమంటున్నావు? ఆగు, ఇప్పుడే వెళ్ళి వంశికకు చెప్తాను. సరిత: నువ్వు చెప్పేది? ముందు నీ మీద నాకు అధికారం ఉంటేనే కదా. ఇదిగో తీసుకో అని సరిత గంగాజలాన్ని చీకుపై చల్లింది. సరిత: ఇక వెంటనే నిన్ను సాధుబాబా దగ్గరికి తీసుకెళ్తాను. వంశికకు విషయం తెలిసేలోపు సరిత చీకును తీసుకుని సాధుబాబా వద్దకు వెళ్ళింది. సరిత: సాధుబాబా, మీ అనుమానం నిజమే. ఈ కుందేలు కళ్ళలోనే వంశిక ప్రాణం దాగి ఉంది.
సాధుబాబా, త్వరగా ఇటు తీసుకురా. ఆ దుష్ట అఘోరిని ఇక్కడికి వచ్చేలోపు దీన్ని అంతం చేస్తాను. సాధుబాబా ఆ కుందేలును చంపబోతుండగానే అక్కడికి వంశిక మోహన్ను వెంటబెట్టుకుని వచ్చింది. వంశిక, ఓ దుష్ట సాధు, నువ్వేం చేస్తున్నావు? సాధుబాబా, చెయ్యాల్సిన పన్నే చేస్తున్నాను. సరిత నీ దగ్గరకు సహాయం కోసం వచ్చింది, కానీ నువ్వు ఆమెను మోసం చేసి ఆమె భర్తనే లాక్కున్నావు. ఇక నిన్ను నేను వదిలిపెట్టను. ముందు నిన్నే నేను వదిలిపెట్టను. నా కుందేలును వెంటనే వదిలేయి, లేదంటే ఈ సరిత భర్తని ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి వంశిక మోహన్పై దాడి చేయబోయింది. అంతలోనే సాధుబాబా తన త్రిశూలంతో ఆ కుందేలు కళ్ళను పొడిచాడు. వెంటనే వంశిక అక్కడికక్కడే భస్మమైపోయింది. అఘోరిని మరణించగానే మోహన్పై ఉన్న చేతబడి కూడా వెంటనే తొలగిపోయింది. సాధుబాబా, మీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు. ఆ ప్రమాదకరమైన అఘోరిని నుంచి మమ్మల్ని మీరు కాపాడారు. అవును సాధుబాబా, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా ధర్మం. ఇంకా ఒక విషయం, ఏ సంతానం కోసం నువ్వు ఆ తప్పుదారిలో నడిచావో అదే సంతానాన్నే నేను నీకు వరంగా ప్రసాదిస్తున్నాను. ఇకపై తెలియక కూడా నువ్వు ఎప్పుడూ ఇలాంటి తప్పు మార్గాన్ని ఆశ్రయించకూడదు. తదాస్తు. సాధుబాబా ఆశీర్వాదంతో కొద్ది రోజుల తర్వాత సరిత ఇంట్లో బిడ్డ పుట్టింది. ఆ చిన్నారి కిలకిల నవ్వులతో వారి ఇల్లు ఆనందంతో నిండిపోయింది.